ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కర్మ అనే పదం, కర్మ మేనిఫెస్టేషన్ జీవితాన్ని షేప్ చేస్తుంది అంటారా? యా, డెఫినెట్లీ. ఈ రెండిట్లో ఏది జీవితాన్ని షేప్? కర్మ అనేది స్పిరిచువల్ గా నాకు తెలిసినంత వరకు ఎలా అంటే, మనం పూర్వజన్మలో పాత జన్మలో ఏదైనా ఒక నెగటివ్ పని చేస్తుంటే దాన్ని మళ్ళీ ఈ జన్మలో అనుభవించడానికి ఇక్కడ పుట్టాము, లేదా ఈ జన్మలో చేసిన తప్పు పనికి ఇప్పుడే అనుభవిస్తాము, ఇవన్నీ కర్మ అని అంటారు. సో మేబీ ఇట్ మే బి ట్రూ ఆర్ నో, ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, మీరు మీ నెగటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడి యూ విల్ హ్యావ్ అ మెంటల్ స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మేనిఫెస్టేషన్తో అంటే మనకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని ట్యాకిల్ చేసే విధానం మారిపోతుంది. యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇట్ విత్ మోర్ ఈజ్ అండ్ కంఫర్ట్. ఈవెన్ మీ దగ్గర ఒక డబ్బు వస్తే కూడా దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా దాన్ని డబుల్ చేసుకోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. అండ్ సింపుల్ థింగ్, వేర్ యూ ఫోకస్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్. సో దేనిపైన మనం ఫోకస్ చేస్తుంటామో అదే మన లైఫ్లో పెరుగుతుంది. దేని గురించి అయితే మనం పదే పదే ఆలోచిస్తుంటామో అదే మనం లైఫ్లో మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తాం. సో యద్భావం తద్భవతి అంటే ఏంటి? మన ఆలోచనలతోనే మన జీవితం. ప్రకారం కర్మ అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తప్పు చేసింది 100% లైఫ్ ని షేప్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను లక్ లేదు, నాకు అదృష్టం లేదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరైనా గొప్పవాడు, వాళ్ళకి చాలా అదృష్టం ఉందిలే, వాడు చాలా లక్కీ ఫెలో, అందుకే వచ్చాడు, మనకు ఆ లక్ లేదు. యాక్చువల్లీ ఇట్స్ ఇన్ యువర్ థింకింగ్ వెదర్ యు ఆర్ లక్కీ ఆర్ నాట్. ఓకే, దీనిపైన రీసెర్చ్ కూడా చేశారు. రిచర్డ్ వైజ్మెన్ అనే వ్యక్తి ఒక రూమ్లో ఒక 400 మెంబర్స్ని కూర్చోబెట్టి 200 మెంబర్స్ పాజిటివ్ థింకర్స్, 200 మెంబర్స్ నెగిటివ్ థింకర్స్. అంటే ఏంటి, 200 మెంబర్స్ స్వతహానే మేము లక్కీ పర్సన్స్, మా లైఫ్లో ఏదనుకుంటే అది జరిగిపోతుంది అని హ్యాపీగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు మేము అన్లక్కీ అనుకునేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరికి ఒక న్యూస్ పేపర్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి ఇందులో ఎన్ని బొమ్మలు ఉన్నాయో నాకు లెక్కపెట్టి చెప్పండి అని చెప్పాడు. ఎవరైతే లక్కీ అని అన్నారో ఆ గ్రూప్ నుంచి వెంటనే ఒక 5-10 సెకండ్ల లోపల అందరూ చేతులు ఎత్తేసారంట. అన్లక్కీ అన్న వాళ్ళు ఒక 2-3 నిమిషాలు 10 నిమిషాల దాకా లెక్క పెడుతూనే ఉన్నారంట. ఎందుకు ఈ డిఫరెన్స్ అని గమనిస్తే, అదే పేపర్లో బ్యాక్ సైడ్లో ఒక మూలకి రాసి పెట్టారంట, ఏమనంటే ఈ పేపర్లో 43 ఇమేజెస్ ఉన్నాయి అనేసి. ఎవరైతే లక్కీ అని అనుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ సైట్ ఆ 43 ఇమేజెస్ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళు చూసేసి వెంటనే చెయ్యెత్తి పేపర్లో 43 ఇమేజెస్ అని చెప్పారు. మిగతా వాళ్ళు అది చూడకుండా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. సో మీరు లక్కీ అని మనస్ఫూర్తిగా అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మన లైఫ్లో మన ఫోకస్ ఎప్పుడు ఆ లక్కీ సైడే వెళ్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అదొక ఫిల్టర్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా వినబడుతుంది, అవునా కదా? క్లియర్. సో అపార్ట్ ఫ్రమ్ మై వాయిస్ మీకు ఏం వినబడుతుంది ఆలోచించండి. AC చప్పుడు వినబడుతుండొచ్చు, బయట ఎక్కడనో వెహికల్స్ చప్పుడు నాయిస్ వినబడుతుండొచ్చు. యూ కెన్ ఫీల్ ద చైర్, మీరు కూర్చున్న చైర్, మీరు వేసుకున్న బట్టల్ని ఫీల్ అవ్వచ్చు. అంటే ఇవన్నీ ముందు ఉన్నాయి, కానీ నేను ఒక్కొక్కటిగా దానిపైన మీకు అటెన్షన్ పెట్టినప్పుడు యూ స్టార్టెడ్ ఫీలింగ్ దెమ్. ఓకే, ఎందుకంటే మీ ఫోకస్ నా వాయిస్ పైనే ఉంది కాబట్టి, నా వాయిస్ మీదనే ధ్యాస ఉంది కాబట్టి అది మాత్రమే వింటున్నారు. మన లైఫ్లో కూడా అంతే, మనకి వేరే విషయాలు కూడా ఉంటాయి, కానీ మనం దేన్ని ఫోకస్ చేస్తుంటామో అదే చూస్తుంటాం. ఇప్పుడు నాకు అప్పు ఉంది, నాకు అదృష్టం లేదని మనం ఫోకస్ పెడుతున్నాం. ఎంతసేపు దాని గురించే ఆలోచిస్తున్నాం అనుకోండి, మీరే చెప్పండి ఇంకేం మేనిఫెస్ట్ అదే ఉంటుంది. మనం ఏది తీసుకుంటాం అదే వస్తుంది. అండ్ మీరు చెప్పే ఈ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్ లో వేదాలు ఉపనిషత్తులో ఉందంటారా? 100% ఉంది. ఇప్పుడు ఉపనిషత్ నుంచి వచ్చిన వర్డే కదండి అహం బ్రహ్మాస్మి అనేసి. అంటే విశ్వం మన లోపలనే ఉంది, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని అంటారు. బట్ ఇట్స్ లైక్ ఎ హ్యూమన్, అంటే హ్యూమన్ లోపలనే ఉందంటే మనిషి లోపలనే విశ్వం ఉంది, ఎక్కడనో లేదు బయట. అంటే మన ఆలోచనలు బట్టి, మనం తీర్చుకుంటున్న మైండ్ సెట్ని బట్టి, మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ మనతోనే ఉంది తప్పించి ఇట్స్ నాట్ విత్ అవుట్ సైడ్ వరల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అవుట్ సైడ్ వరల్డ్, మీరు చెప్పే మేనిఫెస్టేషన్ ఉందంటారు అయితే? ఉంది. ఇట్స్ దేర్ ఇన్ ఆల్ స్పిరిచువల్ బుక్స్.
బైబిల్లో, ఖురాన్లో, అన్నిట్లో, ఈవెన్ మన భగవద్గీతలో అన్నిట్లో బాగా ఇంకా మన భగవద్గీత మన ఇండియన్ రూట్స్లో చాలా ఉంది మేనిఫెస్టేషన్. వేదాలు ఉపనిషత్తులన్నీ మీలాంటి మేనిఫెస్టేషన్ వాళ్ళ రూపంలో ఇప్పుడు అందరికీ సేవలు చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాకి వచ్చి ఫారెన్ వాళ్ళు నేర్చుకొని వెళ్ళి అక్కడ ఇది వాళ్ళు చేస్తున్నట్టుగా ఈ మధ్య బాగా ఎక్కువ ఉంది అసలు. చాలా మంది అసలు ఇక్కడికి వచ్చి నేర్చుకెళ్ళి వాళ్ళు మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు మనం వాళ్ళని చూసి ఇది ఒక వెస్టర్న్ వరల్డ్ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ రూట్స్. మనము నీళ్లు తాగేటప్పుడు కూడా మీరు గమనించండి, పెద్దవాళ్ళు అప్పట్లో పడుకునే ముందు పక్కన నీళ్ళు పెట్టుకొని పడుకునేవాళ్ళు. ఓకే, ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకునే పడుకునేవాళ్ళు. పొద్దున్న లేచిన వెంటనే మంచి మనస్సుతో తలుచుకొని దేవుణ్ణి తలుచుకొని ఆ నీళ్లు తాగమని చెప్పేవాళ్ళు. ఇది మన కల్చర్లో ఉంది. చెంబులో ఎందుకు తాగాలి అంటే చెంబుకు ఆల్వేస్ హ్యావ్ లెస్ సర్ఫేస్ టెన్షన్. గ్లాసెస్ కంటే గ్లాస్ అనేది మన కల్చర్ కాదు, ఇట్ ఈస్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చినది గ్లాస్ అనేది. మనకెప్పుడు చెంబులే, మన ఇండియాలో ఉన్నవి చెంబులే గమనిస్తే. బికాస్ దట్ కైండ్ ఆఫ్ అలా పాత్ర స్మూత్ సర్ఫేస్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ ఫర్ ద వాటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సూర్య నమస్కారం చేయడం, సూర్యవందనం చేయడం, దేవుడికి నీళ్ళు అర్పించడం, ఆ వాటర్ని మనం కళ్ళ చూస్తూ ఆ వాటర్ తాగడం, ఇట్స్ ఆల్ ఇండైరెక్ట్లీ ఏ కైండ్ ఆఫ్ వాటర్ మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ రూట్స్. మనం మర్చిపోయాం. మనం ఇప్పుడు కొత్తగా వాటర్ బాటిల్ మేనిఫెస్టేషన్, ఆ బాటిల్ మేనిఫెస్టేషన్ అనేసి మ్యాజిక్ బాటిల్ అని చెప్పేసి మనం ఇప్పుడు అన్ని వాళ్ళు చేసేటివి మనం కాపీ కొడుతున్నాం. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కల్చర్ ఇఫ్ యూ డిగ్ డౌన్.